ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ మీన్ ఛాన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఛాన్సెస్ అంటే ఇప్పుడు ఎగ్జామ్ యూ విల్ వర్క్ హార్డ్, యూ విల్ పాస్ ఆర్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. నువ్వు బాగా చదివినావు అంటే మంచి మార్కులు వస్తాయని, అంటే మంచి మార్కులు వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ ఛాన్సెస్ని ఏమంటే ప్రాబబిలిటీ అంటాం. బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి, లేదంటే ఫెయిల్ అవుతాం. నువ్వు బాగా చదవకపోయినా ఫెయిల్ మనకు చదవకపోయినా పాస్ అంటే అది లక్ మీద ఏదో అనుకుంటాం. కానీ ఇక్కడ ప్రాబబిలిటీ ఏమంటే ఛాన్సెస్, పాసిబిలిటీ, ఛాన్సెస్. ఆ ఛాన్సెస్ అనేది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఈ ప్రాబబిలిటీ ఏమంటే దీని మీద ఆథర్ ఆఫ్ ప్రాబబిలిటీ వచ్చేసి పైరే సైమన్ లాప్లాస్, సింపుల్గా లాప్లాస్ అంటారు. పైరే సైమన్ లాప్లాస్ అనేటువంటి మ్యాథమెటిషియన్ వచ్చేసి అతను ఈ యొక్క ప్రాబబిలిటీ మీద రీసెర్చ్ చేసి ఒక బుక్ దీన్ని డెవలప్ చేశాడు. ఎప్పుడు 1795. సో ప్రాబబిలిటీ మీన్ ఛాన్సెస్, ప్రాబబిలిటీ మీన్ ఛాన్సెస్ ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎనీ వన్. ఈ ప్రాబబిలిటీ మీద దీన్ని డెవలప్ చేసింది, డిస్కషన్ చేసింది అంతా కూడా పైరే సైమన్ లాప్లాస్. ఎప్పుడు 1795. దీని మీద ఒక బుక్ అనేది రాశాడు. ఆయన వచ్చేసి కార్డన్ వచ్చేసి ఏం బుక్ అంటే ద బుక్ ఆన్ గేమ్స్ ఆఫ్ ఛాన్స్. అంటే ఒక గేమ్ ఆడతాం, ఆ గేమ్ మీద మనం ఏమంటే గెలవచ్చు, గెలకపోవచ్చు. గెలిచేదానికి ఛాన్సెస్ ఎన్ని ఉంటాయి, గెలవపోవడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు క్రికెట్ బెట్టింగ్ కావచ్చు, ఏమైనా గేమ్స్ కావచ్చు, ఎక్కడైనా కానీ మనం అంటే ఇది గెలిచేదానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి, లేదా గెలిచేదానికి ఛాన్స్ తక్కువ ఉన్నాయి. అప్పుడు ఏ విధంగా అంటే కొంచెము మనము గెట్ చేసేస్తాం, దాన్నే ప్రాబబిలిటీ అంటాం. అక్కడ ఉండే సిచ్యువేషన్ కానీ, వాళ్ళు ఉండే ప్లేయర్స్ కానీ, వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ యొక్క దాన్ని బట్టి మనకు అక్కడ ప్రాబబిలిటీ అనేది చేస్తారు. ఇక్కడ కూడా అంటే ఆ కార్టన్ వచ్చేసి మనకి ఇక్కడ ద బుక్ ఆన్ గేమ్స్ ఆఫ్ ఛాన్సెస్ అంటే ఛాన్సెస్ అంటే అవకాశాలపైన ఉన్నటువంటి ఒక బుక్ను రాశాడు గేమ్ మీద, మనకు ఆటల మీద కానీ ఏదైనా అంటే ఈ ఆట అయితే మనకు ఈ టెక్నిక్స్ విధంగా వేయకపోతే ఈ విధంగా అయితే ఆట మనకు గెయిన్ కావచ్చు, లేదా ఫెయిల్ అవుతారు. లేదంటే మనకి ఇప్పుడు చెస్ అంటారు, చెస్లో ఒక స్టెప్ వేసేవాళ్ళు కొన్ని మామూలుగా థింక్ చేస్తుంటారు. అంటే దాంట్లో కూడా ఒక బుక్స్ ఏమంటే ఒక ఆర్డర్లో ఈ పక్కన మనకు చేసుకుంటూ వస్తే మనకు వస్తాయి. ఈ కార్టన్ కూడా ఏమంటే ఒక బుక్ రాశాడు. ఏం బుక్? ద బుక్ ఆన్ గేమ్స్ ఎప్పుడు ఆఫ్ ఛాన్సెస్ మీద ఏమంటే ఒక బుక్ అనేది రాశాడు. నెక్స్ట్ ఈ ప్రాబబిలిటీ యొక్క ఉపయోగాలు, యూజెస్ ఏమంటే బయాలజీలో కానీ, ఎకనామిక్స్లో కానీ, జెనెటిక్స్లో కానీ, ఫిజిక్స్లో కానీ మనకు ఉపయోగపడుతుంటాయి. బయాలజీ అంటే మనం చేస్తుంటారు, కొన్ని రీసెర్చ్ చేస్తూ ఉంటారు, అవి సక్సెస్ అయితే సక్సెస్ కావు. సక్సెస్ అయ్యేదానికి ఛాన్సెస్ అంటే ఎక్కువగా రీసెర్చ్ చేసినప్పుడు వీటికి పాజిటివ్ ఏమన్నా నెగిటివ్ ఏమన్నా చేసుకొని దాని మీద ఇప్పుడు మనకు కరోనా కూడా వ్యాక్సిన్ కనుక్కున్నాం అంటే బయాలజీ సంబంధంగా, అంటే ఎన్నో రీసెర్చ్ చేసి దాని తర్వాత ఓకే సక్సెస్ అయిన తర్వాత మనకు ఇక్కడ చేశాడు. అంటే సక్సెస్ అయిన ప్రాబబిలిటీ చేసి ఈ విధంగా అయితే మనకు సక్సెస్ అవుతామని చేసుకొని దాన్ని చేస్తాడు. దాన్ని బయాలజీలో చేసుకోవచ్చు. ఎకనామిక్స్, ఆర్థిక శాస్త్రం మనకు తెలుసు. ఈ ఆర్థిక శాస్త్రం కూడా ఏమంటే ఈ విధంగా మనము డబ్బులు సేవ్ చేసుకుంటే ఫ్యూచర్లో మనకు ఎక్కువ డెవలప్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అట్లా కూడా మనకి ఏమంటే ఎకనామిక్స్ అని, మనకు ఇండియన్ ఎకనామిక్స్ కావచ్చు, ఏపీ ఎకనామిక్స్ కావచ్చు, ఎవరైనా మన ఇండియా ఎకనామిక్స్ కూడా మనం అంతే. ఈ విధంగా మనము వచ్చిన డబ్బులంతా మనకు వేస్ట్ చేస్తామంటే మనకి ఏమవుతుంది, ఎకనామిక్స్గా మనము డౌన్ అయిపోతాం. అదే దాచిపెట్టుకుంటే డెవలప్ అయ్యేదానికి అక్కడ ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ ఇంప్రూవ్ అయ్యేదానికి ఛాన్సెస్, ఇక్కడ పోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అది కూడా ఎకనామిక్స్. జెనెటిక్స్, మన వాళ్ళు పిల్లలు కానీ మనకు లేని వాళ్ళకు ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, పుట్టేదానికి ఛాన్స్ ఉందా లేదా, అట్లా ఈ విధంగా కూడా మనకు మెడిసిన్లో ఉపయోగిస్తాం. ఫిజిక్స్లో మనకు ఆల్రెడీ సైన్స్ మనకు ఉపగ్రహాలు పంపించేదే కానీ ఎంత ఛాన్సెస్ ఉంది, ఎంత మోసుకొని పోగలరు, దానివల్ల ఉపయోగాలు ఏమిటి, ఇవన్నీ ఆ ఛాన్సెస్ బట్టే. ఎక్కువ ఛాన్సెస్ ఉంటేనే ప్రయోగాలు చేస్తారు, తక్కువ ఛాన్సెస్ అయితే ఎందుకు వేస్ట్, డబ్బులు వేస్ట్, లేకపోతే మనకు లాస్ అవుతుంది, టైం వేస్ట్ అనేసి అక్కడ చేస్తారు. అంటే అక్కడ ఛాన్సెస్ మీన్ ప్రాబబిలిటీ. అట్లా ఒకదాని భయం వస్తాయి. నెక్స్ట్ ఈ యొక్క ప్రాబబిలిటీ వచ్చేసి లైస్ బిట్వీన్ 0 and 1. 0కు 1కు అంటే 0 వస్తే దాన్ని ఇంపాసిబుల్ పాసిబుల్, మనకు అది ఛాన్స్ ఉండనే ఉండదు. ఒక కుంటివాడు అనుకుందాం, వాడు రన్నింగ్ రేస్లో గెలిచా అంటే ఓ ఛాన్సెస్ ఉండదంటాం, అది 0 పాసిబిలిటీ అంటే ఇంపాసిబుల్. అదే బాగా పరిగెత్తేదనుకో ఛాన్సెస్ గెలివేదానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అప్పుడు 1 అంటాం. సో ఈ ప్రాబిలిటీ వచ్చేసి 0కు 1కు మధ్య ఉంటుంది. నెగిటివ్ అనేది ఎప్పుడు ఉండదు, -1 -3 అనేది ఉండదు. నెక్స్ట్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఒక మామూలు లాజికల్గా ఎగిరేయడం. నువ్వు మామూలుగా వేస్తావు, ఒక కాయిన్ ఎగిరేస్తాం, కాయిన్ ఎగిరేస్తే ఏమవుతుంది, హెడ్ అయినా పడవచ్చు, ట్రైల్ అయినా పడవచ్చు. ఒక రాయి మనం వేసి కాలుతో తన్నప్పుడు ఏమంటే అది కొంచెం ముందుకు పోవచ్చు, లేదా బాల్ పోయి గోల్లో పడచ్చు, పడకపోవచ్చు. ర్యాండమ్ వేరియబుల్ అంటే అనుకోకుండా ఒకటి మనకు ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తే దాన్ని ఏమంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అండ్ ఎక్స్పెరిమెంట్ దట్ కెన్ బి రిపీటెడ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అండర్ ద కండిషన్. అది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ర్యాండమ్ మీన్ అనుకోకుండా. ఇప్పుడు మేఘాలు మాకు ఏం ఓపెన్గానే ఉంటుంది, ఉండేటువంటి వర్షం పడుతుంది, అది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్గా కావచ్చు. నెక్స్ట్ శాంపుల్ స్పేస్. ద సెట్ ఆఫ్ ఆల్
పాసిబుల్ అవుట్కమ్స్. అంటే ఒక కాయిన్ ఎగిరేస్తాం, ఒక కాయిన్ ఎగిరేస్తే హెడ్ పడవచ్చు, ట్రైల్ పడవచ్చు, మొత్తం కలిపితే వచ్చేదాన్ని ఏమంటే మనకు అక్కడ శాంపుల్ స్పేస్ అంటాం. హెడ్ ట్రైల్ కలిపి దాన్ని ఏమంటాం శాంపుల్ స్పేస్ అంటాం. కాబట్టి ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. అవుట్కమ్ అంటే ఎన్ని బయట వస్తాయి, మన కాయిన్ ఎగిరేసినటువంటి ఎన్ని వస్తాయి మనకు, ఏమి హెడ్ కావచ్చు, ట్రైల్ కావచ్చు, దాని వస్తుంది. లేదు ఒక డై ఎగిరేస్తావు, ఏదో ఒకటి మనకు వస్తుంది, దాని ఏమి ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్, ఎన్ని అయితే అవకాశాలు ఉన్నాయో దాన్ని ఏమంటే శాంపుల్ స్పేస్ అంటాం. ఈవెంట్ అంటాం. ఎనీ సబ్సెట్ ఈ ఆఫ్ ఈ శాంపుల్ స్పేస్లో ఏదో ఒకటి, సబ్సెట్ అంటే ఉండేది తక్కువగానే, దాన్ని ఏమంటే ఈవెంట్ అంటాం. ఒక సంఘటన, ఒక జరిగేది. అంటే ఇప్పుడు కాయిన్ ఎగిరేస్తాం, కాయిన్ ఎగిరేసినప్పుడు హెడ్ ట్రైల్ పడేది మొత్తం కలిపి శాంపుల్ స్పేస్ అంటాం. ఏదో ఒకటే వస్తే దాన్ని ఈవెంట్ అంటాం. ఏదో ఒకటే వస్తే ఈవెంట్, అది ఏమైనా ట్రైల్ ఈవెంట్ కావచ్చు, హెడ్ ఈవెంట్ కావచ్చు. నెక్స్ట్ ఎలిమెంటరీ ఈవెంట్. ఎలిమెంటరీ మనకు తక్కువ ఉన్నాయి. అండ్ ఈవెంట్ హ్యావింగ్ ఓన్లీ వన్ అవుట్కమ్. ఎలిమెంటరీ ఈవెంట్ ఒకటే ఒకటి వస్తే దాన్ని ఎలిమెంటరీ ఈవెంట్. ఈ ఈవెంట్లోనే మనకు ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏన్ అన్నాం కదా శాంపుల్ స్పేస్లో, దాంట్లో ఒకే ఒకటి వస్తే దాన్ని ఎలిమెంటరీ ఈవెంట్ అంటాం. నెక్స్ట్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. అంటే ఈ కాయిన్ ఎగిరేసినప్పుడు హెడ్ పడేదానికి ప్రాబ్లం ఏమంటే 1/1, హెడ్ పడేదానికి ఒకటే ఉంటుంది, ట్రైల్ కూడా ఒకటే ఉంటుంది. టోటల్ ఈవెంట్స్ ఏముంటాయి, 2 ఉంటాయి. ప్రాబిలిటీ ఛాన్స్ ఏమంటే 1/2 అంటాం. అంటే హెడ్ పడేదానికి 1/2 అనమాట, ట్రైల్ కూడా 1/2. ఈ రెండు కూడా ఏమంటే ఈక్వల్గా ఉంటాయి కదా, దాన్ని ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటాం. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్, ఒక సమానంగా జరిగే సంఘటనలు అనమాట. ఓకేనా. నెక్స్ట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే 2 or more ఈవెంట్స్, 2 లేక అంతకంటే ఎక్కువ ఈవెంట్స్ వచ్చేసి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఇఫ్ ద అక్యూరెన్స్ ఆఫ్ ఈచ్ ఈవెంట్. ఓదానికి ఒకటి ఏమంటే ఇది వచ్చిందంటే అది రాదు, అది వస్తే ఇది రాదు. అంటే హెడ్ పడితే ట్రైల్ రాదు, ట్రైల్ పడితే హెడ్ రాదు. అట్లా ఒకదానికొకటి ఎటువంటి పోలికలు లేకుండా ఉంటే దాన్ని ఏమంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాం. కాబట్టి మళ్ళీ ఒకసారి మనం చూసుకుంటే ప్రాబబిలిటీ మీన్స్ సింపుల్ అంటే ఛాన్సెస్, అది పాజిటివ్ ఛాన్స్ కావచ్చు, నెగిటివ్ ఛాన్సెస్ కావచ్చు. ఈ యొక్క ప్రాబబిలిటీని వచ్చేసి సర్ సైమన్ లాప్లాస్, పైరే సైమన్ లాప్లాస్ అనే అతను 1795లో ఈ యొక్క ప్రాబబిలిటీని డెవలప్ చేశాడు. పైరే సైమన్ లాప్లాస్ అనేది వచ్చేసి 1795లో ఈ యొక్క ప్రాబబిలిటీ వేశాడు. ఈ ప్రాబబిలిటీ మీద ఒక బుక్, కార్డన్ అనే అతను బుక్ రాశాడు. ఏమని, ద బుక్ ఆన్ గేమ్స్ ఆఫ్ ఛాన్సెస్. అంటే ఛాన్సెస్ మనకు గేమ్ల ఆటల్లో ఏమి గెలిచేదానికి కానీ లేదా ఓడిపోయేదానికి ఛాన్సెస్ మీద అనేసి తను బుక్ రాశాడు. ద బుక్ ఆన్ గేమ్స్ ఆఫ్ ఛాన్సెస్. ఎవరు, కార్డన్. నెక్స్ట్ యూజెస్ ఏమిటా అంటే ఈ యొక్క ప్రాబిలిటీ వల్ల యూజెస్ అంటే బయాలజీలో ఎగ్జాంపుల్ చెప్పాను, ఎకనామిక్స్ కానీ, జెనెటిక్స్లో కానీ, ఫిజిక్స్లో కానీ, దీంట్లో కూడా మనకు ఈ ప్రాబిలిటీ వల్ల ఉపయోగాలు. దానివల్ల కాబట్టి ఇప్పుడు మనము మెడిసిన్లో చాలా రీసెర్చ్లు చేసి మనము ఉన్నాం. లేదనుకో లేదనుకో ఎవరు ప్రయోగాలు లేకపోతే మనకు ఛాన్సెస్ అనేది కాదు. నెక్స్ట్ ఈ యొక్క ప్రాబిలిటీ ఎప్పుడు కూడా 0కు 1, 0కు 1 మధ్యలో ఉంటుంది. లైస్ బిట్వీన్ 0 and 1. 0 వస్తే దాన్ని ఇంపాసిబుల్ పాసిబిలిటీ, అసలు మనం చేయాల్సిన అవసరం లేదు. వాడు చదవలేదు అనుకో, మనం పేపర్ రిజల్ట్ చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు చదవలేదు, వాడు అంటే పాస్ కాలే వదిలేస్తాం. అట 0 పాసిబిలిటీ, దాన్ని ఇంపాసిబుల్ పాసిబిలిటీ అంటాం. అదే బాగా హార్డ్ వర్క్ చేశాను అనుకో, వాడు బాగా పాస్ మార్కులు వస్తాయి, ఖచ్చితంగా పాస్ అవుతాడు. దాన్ని డ్యామ్ షూర్ ప్రాబబిలిటీ అంటాం. డ్యామ్ షూర్, దాన్ని షూర్ ప్రాబబిలిటీ కూడా అంటాం. నెక్స్ట్ ఈ ప్రాబిలిటీలో కొన్ని ఏమైనా అంటే ఎప్పుడు ప్రాబిలిటీ వస్తుంది, ఫస్ట్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ తీసుకుంటే, ర్యాండమ్ అంటే అనుకోకుండా మనకు ఏదైనా ఒక జరగడం, మనం దారిపదం ఒక రాయి తగ్గడం ర్యాండమ్గా జరిగింది అంటాం. అంటే ఎవరైనా కొట్టుకుంటారు, ర్యాండమ్గా కొట్టుకోవడం. అట్లా ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అండ్ ఎక్స్పెరిమెంట్ దట్ కెన్ బి రిపీటెడ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అండర్ ద కండిషన్స్. అది ఏదైనా కావచ్చు. కాబట్టి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనుకోకుండా జరిగేటువంటి ప్రయోగాలను ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. నెక్స్ట్ శాంపుల్ స్పేస్ అంటే ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఒక కాయిన్ ఎగిరేసినప్పుడు మొత్తం ఎన్ని వస్తాయి, ట్రైలు, హెడ్. లేదా ఒక డై ఎగిరేస్తాం, ఎన్ని రావచ్చు, టోటల్ 6 వస్తాయి. డైస్లో 1 2 3 4 5 6 వరకు నెంబర్స్ ఉంటాయి. అలాంటివి ఏమంటే శాంపుల్ స్పేస్ అంటాం. ఈవెంట్ అంటే ఏదో ఒక సంఘటన జరిగేదాన్ని ఈవెంట్ అంటాం. అంటే ఎనీ సబ్సెట్ ఆఫ్ శాంపుల్ స్పేస్ మొత్తం ఒక 5 6 ఈవెంట్స్ జరుగుతున్నాయి, దాంట్లో ఒకటే జరుగుతుంది, దాన్ని ఏమంటే ఈవెంట్ అంటాం. ఎలిమెంటరీ ఈవెంట్ అంటే ఒక ఈవెంట్ అండ్ ఈవెంట్ హ్యావింగ్ ఓన్లీ వన్ అవుట్కమ్. ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఒకటి మాత్రం బయటకు వస్తుంది, అవుట్కమ్స్ ఈ రిజల్ట్ మాత్రం బయటకు వస్తుంది, దాన్ని ఏమంటే ఎలిమెంటరీ ఈవెంట్ అంటాం. ఎలిమెంటరీ ఈవెంట్ 1 అనుసరి. నెక్స్ట్ ఈక్వల్ లైక్లీ ఈవెంట్స్. మనకు ఒక ప్రయోగం చేసినప్పుడు ఈక్వల్గా హెడ్ పడేదానికి ఎంతైతే పాసిబిలిటీ ఉంటుందో ట్రైల్ కూడా పడేదానికి అంతే పాసిబిలిటీ ఉంటుంది. ఇటువంటి వాటిని ఏమంటామంటే మనకు ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటాం. ఈక్వల్లీ లైక్లీ.
నెక్స్ట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఒకదానికొకటి అంటే ఆపోజిట్గా వస్తాయి. అంటే 2 or more ఈవెంట్స్, హెడ్ ట్రైల్. హెడ్ పడాలంటే ట్రైల్ పక్క పోవాలి, ట్రైల్ పడాలంటే హెడ్ పక్క పోవాలి. అట్లా మ్యూచువల్లీ 2 or more ఈవెంట్స్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఇఫ్ ద అక్యూరెన్స్ ఆఫ్ ఈచ్ ఈవెంట్స్. ఒకదానికొకటి అంటే ఆపోజిట్గా ఉంటాయి. ఒకటి హెడ్ రావాలంటే ట్రైల్ పోవాలి, నా ట్రైల్ కావాలంటే హెడ్. అట్లా మనకు దాని ఏమంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు ప్రాబిలిటీకి డెఫినేషన్, మ్యాథమెటికల్ డెఫినేషన్ ఏమంటే ప్రాబిలిటీ పి ఆఫ్ పితో చూస్తాం. పి ఆఫ్ ఈ మీన్ ఈవెంట్. పి ఆఫ్ ఈ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై టీ ఆఫ్ ఈ. ఎన్ ఆఫ్ ఈ మీన్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ ఎగరేస్తాం. ఒక కాయిన్ ఎగరేస్తే పడితే హెడ్ అన్నా పడాలి, టైల్ అన్న పడాలి. హెడ్ పడేదానికి ప్రాబిలిటీ ఎన్ని? నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఒకటి. కాబట్టి ఎన్ ఆఫ్ ఈ అంతా 1 బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. టోటల్ ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ? హెడ్ అన్న పడవచ్చు, ట్రైల్ అన్న పడవచ్చు. కాబట్టి 1, 2 ఉంటాయి. కాబట్టి 1/2 దట్ ఈస్ ద ప్రాబబిలిటీ. ఇంకా మన ఇష్టం, ఏదైనా ఒక బ్యాగులో ఉన్నట్టు వైట్ బాల్స్, రెడ్ బాల్స్ ఏమైనా తీసేదానికి ఛాన్సెస్, ఇదంతా కూడా ప్రాబబిలిటీ అనే మాట మనకు వస్తే ప్రాబ్లంలో మనకు మెయిన్ ఫార్ములా మాత్రం నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. ముందు నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ మీన్ కండిషన్. నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ మీన్ కండిషన్. వాట్ ఈస్ ద గివెన్ కండిషన్? హెడ్, ట్రైలు, ప్రైమ్ నెంబర్స్, కాంపోజ్ నెంబర్స్, ఎనీవన్, దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, దట్ ఈస్ ద టీ ఆఫ్ ఈ. కాబట్టి ప్రాబిలిటీ ఫార్ములా నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్. కాంప్లిమెంటరీ సమ్ ఆఫ్ 2 వాల్యూస్, సమ్ ఆఫ్ 2 ప్రాబిలిటీస్ ఈస్ 1, దట్ ఈస్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్. దట్ మీన్ పి ఆఫ్ ఈ ప్రాబిలిటీ అనుకుంటే ప్రాబిలిటీ జరగకుండా ఉండేదానికి పి ఆఫ్ ఈ బార్ అంటాం. పి ఆఫ్ ఈ బార్. కాబట్టి పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ రెండు కలిపితే మనకు 1 అంటే మొత్తం ప్రాబిలిటీ జరిగేదానికి ప్రాబిలిటీ జరగకుండా దానికి రెండు కలుపుకుంటే మళ్ళీ ప్రాబిలిటీ 1 వస్తుంది. కాబట్టి పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ దాని నుంచి ఈ బార్ ఇస్తాం. పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు 1. పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు ప్లస్ ఈ బార్కి వస్తే మైనస్, లేదా పి ఆఫ్ ఈ బార్ కాబట్టి 1 మైనస్ పి ఆఫ్. సో పి ఆఫ్ ఈ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? 1 మైనస్ పి ఆఫ్ ఈ బార్ రాయొచ్చు, ఆర్ పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఈ, ఎనీ వన్. నెక్స్ట్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఎగ్జాస్టివ్ అంటే all the events are exhaustive if their union the sample space. sample అంటే టోటల్ ఉండదు. కాబట్టి ఎగ్జాస్టివ్ అంటే ఆల్ ఈవెంట్స్, మొత్తం ఏదైతే ఈవెంట్స్ జరుగుతాయో అవి ఆర్ ఎగ్జాస్టివ్ ఇఫ్ దేని ఏమంటే యూనియన్ ఈజ్ ద శాంపుల్ స్పేస్. మొత్తం కలిపితే వచ్చేది శాంపుల్ స్పేస్. శాంపుల్ స్పేస్ మీన్ టోటల్ అవుట్కమ్స్, దాన్ని ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటాం. నెక్స్ట్ ఇంపాసిబుల్ ఈవెంట్స్. ఇంపాసిబుల్ చెప్పాను, అసలు జరగదు. వాడు చదవలేదు, వాడు పాస్ అయితే కష్టము, డ్యామ్ షూర్ అసలు కానే కాదు అంటాం. ఇప్పుడు బాగా ఎండగా ఉంది, వర్షం పడేదానికంటే వర్షమే రాదు, ఇంపాసిబుల్. అట్లా ఏదైనా ఒక ఈవెంట్ జరగకుండా ఉండేదానికైతే ఇంపాసిబుల్ ఈవెంట్స్ అంటాం. అదే కానీ షూర్, బాగా మేఘాలు ఉన్నాయి, బాగా మోడంగా ఉంది, షూర్ ఈవెంట్స్ అంటే ఖచ్చితంగా వర్షం పడుతుంది. దాన్ని ఖచ్చితంగా జరిగేటువంటి ఈవెంట్స్, ఖచ్చితంగా ఏమంటే షూర్, దాన్ని ఏమంటే షూర్ ఈవెంట్స్ అంటాం. కాబట్టి 100% పాసిబిలిటీ అయితే దాన్ని షూర్ ఈవెంట్ అని, 100% ఇంపాసిబుల్ అయితే మనకు ఇంపాసిబుల్ ఈవెంట్స్ అని చేస్తాం, రెండు. నెక్స్ట్ తర్వాత కార్డ్స్ మనకు జనరల్గా లైఫ్లో ఆడుతూ ఉంటాం. ఈ కార్డ్స్ అనేది 52 కార్డ్స్ ఉంటాయి. అందులో ఒక ప్యాకెట్లో 52 ఉంటాయి. ఈ 52లో 26 రెడ్ కార్డ్స్ ఉంటాయి, 26 బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. ఈ 26 మళ్ళీ సపరేట్ చేసుకుంటే రెడ్ కార్డ్స్లో ఏమి హార్ట్ దాంట్లో ఉండేవి 13 ఉంటాయి, హార్ట్ 13, డైమండ్ షేప్లో ఉండేవి 13 ఉంటాయి. రెడ్ కలర్లో ఉండేవి ఏవి? హార్ట్, డైమండ్. హార్ట్ అయితే 13 ఉంటాయి, డైమండ్ అయితే 30 ఉంటాయి. నెక్స్ట్ బ్లాక్ ఉన్నాయి. బ్లాక్ కూడా 26 అని చెప్పాము. 26లో ఏమి? క్లబ్, స్పేడ్ అనేసి క్లబ్ ఒక 13, ఇవి స్పేడ్ కూడా ఒక 13 బ్లాక్ కలర్లో ఉంటాయి. కాబట్టి టోటల్ కార్డ్స్ వచ్చేది 52. ఇందులో మళ్ళీ 2 పార్ట్స్తో డివైడ్ చేస్తాం. 26 రెడ్ కార్డ్స్ ఉంటాయి, 26 బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. ఈ 26 రెడ్ కార్డ్స్లో 13 వచ్చేసి హార్ట్, 13 వచ్చేసి డైమండ్ షేప్లో ఉంటాయి. ఇవి రెండు కూడా రెడ్ కలర్లోనే ఉంటాయి. నెక్స్ట్ బ్లాక్ కలర్లో ఉన్నటువంటి 26 ఉన్నాయి కాబట్టి అందులో కూడా మళ్ళీ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే 13 క్లబ్, 13 ఒకటి స్పేడ్ అని అంటాము. నెక్స్ట్ ఇందులో నంబర్ కార్డ్స్ కొన్ని ఉంటాయి. ఈ నెంబర్ కార్డ్స్ ఏమంటే ఎక్కడి నుంచి నెంబర్ స్టార్ట్ అవుతుంది? 2 నుంచి స్టార్ట్, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వరకు నెంబర్ కార్డ్స్ ఉంటాయి. ఇవి ఎన్ని ఉన్నాయంటే ఒక్కొక్క దాంట్లో 3, 6, 9 ఉంటాయి. ఇవి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. 9, 4 36 నెంబర్ కార్డ్స్ ఉంటాయి. కాబట్టి నెంబర్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 36 ఉంటాయి. ఒక్కొక్క దీంట్లో 9 ఉంటాయి, దీంట్లో 9 ఉంటాయి, దీంట్లో 9 ఉంటాయి, దీంట్లో 9 ఉంటాయి. దాన్ని ఏమంటామంటే నెంబర్ కార్డ్స్ అంటాం.
మామూలు నెంబర్ కార్డ్స్ అయితే అదో ఇప్పుడు నెంబర్ కార్డ్స్లో మనకు రెడ్లో నెంబర్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయని అంటే 18 చెప్పచ్చు. అదే బ్లాక్లో ఎన్ని ఉంటాయి 18 చెప్పచ్చు. ఈ మళ్ళీ డైమండ్లో ఎన్ని నెంబర్ కార్డ్స్ ఉంటాయి 9 చెప్పాలి. డైమండ్లో హార్ట్లో ఎన్ని ఉంటాయి 9 చెప్తాం. నెక్స్ట్ బ్లాక్ తీసుకుంటే క్లబ్లో 9 ఉంటాయి, స్పేడ్లో కూడా 9 ఉంటాయి. టోటల్గా ఎన్ని నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయంటే మనకు 36 ఉంటాయి. నెక్స్ట్ కింగు క్వీను జాక్ కింగు క్వీను జాక్ వీటిని ఏమంటే ఫేస్ కార్డ్స్ అంటాం. ఫేస్ అంటే వాడికి అక్కడ ఫేస్ అనేది ఇచ్చి ఉంటాడు, దాన్ని ఫేస్ కార్డ్స్ అంటాం. మన ఫేస్ ఎలాగ ఉంటుందో అక్కడ కూడా కింగు క్వీను జాక్ 3 కూడా ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో వచ్చేసి 3 ఉంటాయి కాబట్టి మొత్తం 4 సూట్ ఉంటాయి. 4 సూట్స్ ఏవి హార్టు, డైమండ్, క్లబ్, స్పేడ్ వీటిని సూట్స్ అంటాం. ఒక సూట్ అండి, మనం ఒక సూట్ వేస్తాం, పైన ఏది వేస్తారో కింద కూడా అది వేస్తే దాన్ని సూట్ వేసినారు అని అంటాం. ఇది కూడా అంటే అన్నీ ఒకే రకంగా ఉంటాయి, 13 ఉన్నాయి కాబట్టి వాటిని సూట్ కార్డ్స్ అంటాం. ఈ సూట్ కార్డ్స్లో వచ్చేసి మనకు ఒక్కొక్క దాంట్లో 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ఆ ఫేస్ కార్డ్స్ ఏముంటాయి కింగు క్వీను జాక్. ఒక్కొక్క దాంట్లో 3 ఉంటాయి కాబట్టి మొత్తం 4 సూట్స్ ఉంటాయి. 3 4 జా 12 కాబట్టి టోటల్గా ఫేస్ కార్డ్స్ 12 ఉంటాయి. ఈ తీటికలు మనకు బాగా గుర్తున్నట్టుగా ప్రాబ్లం అంతా 1 సెకండ్లో చేయొచ్చు. ఆ తీటికలు బాగా గుర్తుపెట్టుకోవాలి ఫేస్ కార్డ్స్ అవి. కాబట్టి మళ్ళీ వన్స్ అగైన్ చూసుకుంటే మ్యాథమెటికల్ ప్రకారంగా ప్రాబబిలిటీ అనేది అంటే ప్రాబబిలిటీ ఫార్ములా నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అనేది కండిషన్ విల్ బి గెట్. సో కండిషన్ ప్రకారంగా ఎంత పాసిబిలిటీ ఉందో దాన్ని నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అంటాం. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ అంటే టోటల్ అవుట్కమ్స్ ఎన్నైతే ఉంటాయో ఒక ఈవెంట్ చేసినప్పుడు దాన్ని టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అంటాం. కాబట్టి ప్రాబబిలిటీ ఫార్ములా నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్, దట్స్ ఆల్. నెక్స్ట్ కాంప్లిమెంట్ ఈవెంట్స్ మీన్ ప్రాబబిలిటీ అండ్ ప్రాబబిలిటీ జరగడానికి రెండే కలిపి వచ్చేది మనకు 1, దాన్ని కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటాం. P of E ప్లస్ P of E బార్ ఈక్వల్ టు 1. P of E కావాలంటే 1 మైనస్ P of E బార్ రాసుకోవచ్చు, లేదా P of E బార్ కావాలంటే 1 మైనస్ P of E రాయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే ఆల్ ద ఈవెంట్స్ ఆర్ ఎగ్జాస్టివ్. ఎప్పుడు చేస్తాం ఇఫ్ దేర్ యూనియన్ ఈజ్ ద శాంపుల్ స్పేస్. ఆ మొత్తం కలిపితే వచ్చే శాంపుల్ స్పేస్ టోటల్ అవుట్కమ్స్ అయితే దాన్ని ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటాం. టోటల్ వచ్చేసాన్ని. నెక్స్ట్ ఇంపాసిబుల్ ఈవెంట్స్. ఈవెంట్స్ అంటే మనకు ప్రాబిలిటీ జరగకుండా దాన్ని ఇంపాసిబుల్ ఈవెంట్స్ అంటాం, అసలు జరగనే జరగదు అట్లాంటిది. నెక్స్ట్ షూర్ ఈవెంట్స్, డ్యామ్ షూర్ జరిగేటువంటిది జరిగండి దాన్ని ఏమంటామంటే షూర్ ఈవెంట్ అంటాం. షూర్ ఈవెంట్ అంటాం. నెక్స్ట్ కార్డ్స్ మీద మనం డిస్కషన్ చేసుకోవాలంటే కార్డ్స్ అనేది మనకి ఇక్కడ 52 కార్డ్స్ ఉంటాయి. ఈ 52 కార్డ్స్లో 26 రెడ్ ఉంటాయి, 26 బ్లాక్ ఉంటాయి. ఈ 26 రెడ్లో కూడా హార్ట్ 13 ఉంటాయి, డైమండ్ 13 ఉంటాయి. నెక్స్ట్ బ్లాక్లో తీసుకుంటే క్లబ్ 13 ఉంటాయి, స్పేడ్ కూడా 13 ఉంటాయి. నెక్స్ట్ దీనిలో నెంబర్ కార్డ్స్ అనేది కొన్ని ఉంటాయి. ఈ నెంబర్ కార్డ్స్ ఏమైనా అంటే 2 నుంచి స్టార్ట్ అవుతాయి, 2 to 10 వరకు ఉంటాయి, అంటే 9 ఉంటాయి. ఒక్కొక్క సూట్లో వచ్చేసి 9 ఉంటాయి. మొత్తం 4 సూట్స్ ఉంటాయి. ఈ సూట్ అంటే ఏమైనా అంటే డైమండ్, హార్ట్, క్లబ్ వీటిని సూట్ అంటే ఒక్కొక్క సూట్లో 13 డివైడ్ చేస్తుంటాం కాబట్టి దాన్ని ప్రతి దాంట్లో కూడా 13 ఉంటాయి, దాన్ని సూట్ అంటాం. 4 సూట్స్ అనేసి. ఈ దీనిలో ఒక్కొక్క దాంట్లో 9 ఉంటాయి. 9 4 జా 36 కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ వచ్చేసి ఎన్ని ఉంటాయి నంబర్స్ దానిపైన ఉంటుంది 1 0 మనకు 2 3 4 నెంబర్స్ ఉంటాయి, దాన్ని నెంబర్ కార్డ్స్ అంటాం. నెక్స్ట్ కింగు క్వీను జాక్. ఈ కింగ్కు అయితే మనకు కిరీటం లాగా వస్తుంది, క్వీన్కి అయితే మనకు అక్కడ స్టిక్కర్ లాగాను ఏదైనా లేడీస్ లాగా ఉంటుంది, జోకర్ అంటే బొమ్మలాగా వస్తుంది. కానీ మనకు అక్కడ ఫేస్ అనేది రిప్రజెంట్ చేస్తాడు, అందుకే దాన్ని ఫేస్ కార్డ్స్ అంటాం. ఒక్కొక్క సూట్లో వచ్చేసి 3 ఉంటాయి, మొత్తం 4 సూట్స్ ఉంటాయి. 3 4 జా 12 కాబట్టి 12 ఫేస్ కార్డ్స్. ఇప్పుడు డేస్ మీద ప్రాబ్లమ్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ సింపుల్గా ఉంటాయి. డేస్ ప్రాబ్లమ్స్ అని చూసుకోవచ్చు. ఈ డేస్ అనేది మనకు డైలీ లైఫ్లో లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్ 2 భాగాలు ఉంటాయి. లీప్ ఇయర్ అనేది మనకు క్యాలెండర్లో మనం చూసుకుంటే 365 డేస్, నాన్ లీప్ ఇయర్ ఇక్కడ ఇది లీప్ ఇయర్ మనకు 367, ఇది నాన్ లీప్ ఇయర్, ఇది వచ్చేసి లీప్ ఇయర్స్ అండి. ఈ నాన్ లీప్ ఇయర్లో అయితే 365 డేస్ ఉంటాయి, 365 డేస్ అనేది. ఈ 365 డేస్లో మనకు ఒక సంవత్సరం వచ్చేసి 52 వారాలు వస్తాయి, 52 వీక్స్ వస్తాయి. 52 వీక్స్ ఈ వీక్స్ వస్తూ 1 డే అనేది ఎక్స్ట్రా మిగిలిపోతుంది, రిమైండర్ వస్తుంది. ఎలా అనేది 52 ఇంటూ డే వారానికి 7 రోజులు కాబట్టి 8th 7th మల్టిప్లికేషన్ చేద్దాం, 364 అనేసి అంటే ఇక్కడ 1 డే అనేది ఎక్స్ట్రా వస్తుంది. 1 డే ఎక్స్ట్రా. ఈ 1 డే అనేది 1 డే అందుకే ఇక్కడ 1 డే ఎక్స్ట్రా రాసాం. ఈ 1 డే ఎక్స్ట్రా అనేది సండే రావచ్చు, మండే రావచ్చు, ట్యూస్డే రావచ్చు, వెన్స్డే కానీ, థర్స్డే కానీ, ఫ్రైడే కానీ, సాటర్డే కానీ రావచ్చు. కాబట్టి ఎన్ని ఉన్నాయి 3 6 7 ఉన్నాయి. కాబట్టి బాగా అబ్జర్వ్ చేయండి. నాన్ లీప్ ఇయర్ వచ్చేసి 365 డేస్ ఉంటాయి. లీప్ ఇయర్ కానిది మామూలు జనరల్లో అని అర్థం. ఎన్ని ఉంటాయి 52 వీక్స్ ఉంటాయి. ఒక సంవత్సరానికి వచ్చేసి 52 వారాలు వస్తాయి.
నెక్స్ట్ ఒక రోజు మిగిలిపోతుంది, 1 డే అనేది ఎక్స్ట్రా. ఈ 1 డే అనేది ఏది కావచ్చు అంటే సండే కావచ్చు, మండే కావచ్చు, ట్యూస్డే కావచ్చు, వెన్స్డే కావచ్చు, థర్స్డే కావచ్చు, ఫ్రైడే కావచ్చు, సాటర్డే కూడా వరకు కావచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ దాంట్లో 52, 53 మనం చూసుకుంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ మనకు అంటే 52. ఇప్పుడు ఆల్రెడీ 52 వీక్స్ వచ్చినాయంటే అర్థం ఏమి? సండే 52 టైమ్స్ వచ్చేసింది, అది మండే 52 టైమ్స్ వచ్చింది, అది ట్యూస్డే 52 టైమ్స్ వచ్చింది, అది వెన్స్డే 52 టైమ్స్, థర్స్డే 52 టైమ్స్, ఫ్రైడే 52 టైమ్స్, సాటర్డే కూడా 52 టైమ్స్, ఆల్రెడీ 50 టైమ్స్ రిపీట్ అయ్యి ఉంటాయి. ఇక్కడ మనకు ప్రాబ్లం ఏమి అంటే ఇన్ ఏ నాన్ లీప్ ఇయర్ టు గెట్ 52 సండేస్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఈ ఆస్క్. కాబట్టి ఒక నాన్ లీప్ ఇయర్లో 52 ఆదివారాలు రావడానికి ప్రాబిలిటీ 52 సండేస్. 52 సండేస్ అంటే ఆల్రెడీ 52 వీక్స్ అని చెప్పాం. 52 సండేస్లో 52 వచ్చేసినాయి, ఇంకా ఎక్స్ట్రా మనకి ఏం అవసరం లేదు, 52 రావాలి. అంటే ఈ మిగిలిన 1 డే అనేది ఈ యొక్క సండే కాకుండా మిగిలిన ఏ రోజు వచ్చినా కూడా దానికి యాడ్ కాదు, 52కు యాడ్ కాదు. కాబట్టి సండే ఒకటి తీయేస్తే ఇంకా మిగిలిన ఉన్నాయి 6 ఉన్నాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని 6, 52 మాత్రమే, 52 మాత్రమే. కాబట్టి 6 మనకు ఛాన్సెస్ ఉన్నాయి. బై టోటల్ ఎన్ని ఉన్నాయంటే 7, 6/7 దట్ ఈస్ ద ఆన్సర్. సింపుల్, వెరీ సింపుల్. కాబట్టి నాన్ లీప్ ఇయర్ అంటే 365 డేస్ ఉంటాయి. అందులో మనకు ఆ సంవత్సరానికి ఒక సంవత్సరానికి వచ్చేసి 52 వారాలు ఉంటాయి. ఈ 52 వారాల పోను ఒక రోజు మిగులుతుంది, 1 డే ఎక్స్ట్రా. అదో ఎలా అంటే 52 × 7, ఒక వారానికి 7 రోజులు కాబట్టి 52 మళ్ళీ వేస్తాం, 364 వస్తుంది. 365 డేస్ కాబట్టి 1 డే ఎక్స్ట్రా. ఈ 1 డే అనేది సండే కావచ్చు, మండే కావచ్చు, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఎనీవన్. నెక్స్ట్ 52 అంటే మనకు ఆల్రెడీ 52 సండేస్ వచ్చాయి కాబట్టి ఇంకా ఎక్స్ట్రా అవసరం లేదు. ఎక్స్ట్రా అవసరం లేదంటే ఈ సండే పోను సండే కాకుండా మిగతా ఏ రోజు వచ్చినా దానికి యాడ్ కాదు. అంటే 6 ఉన్నాయి, 6/7 వస్తాయి. అదే కానీ 53 అడిగినా అనుకున్నాం అంటే 53 అంటే 1 డే ఎక్స్ట్రా వస్తున్నాడు. 1 డే ఎక్స్ట్రా అంటే కంపల్సరీగా ఆ రోజు సండే వస్తేనే దీనికి 53 యాడ్ అవుతాయి. కాబట్టి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 1 ఉన్నాయి కాబట్టి 1/7. అట్లా 52 సండేస్ కానీ మండేస్ కానీ ఏదన్నా కానీ 52 అనే మాట వచ్చేసి నాన్ లీప్ ఇయర్లో అది సండేసా మండేసా సంబంధం లేదు, 6/7 వస్తుంది. అదే 53 ఎక్స్ట్రా అడిగిన అనుకో, ఎక్స్ట్రా అంటే 1/7, 1 ఎక్స్ట్రా అయితే 1/7. అదే కాదంటే తీసుకున్నాం, లేదంటే దానిలోంచి తీసేని కూడా మనం చేసుకోవచ్చు. 7 - 6 అంటే మనకు 1 అని చేసుకోవచ్చు. కాబట్టి నాన్ లీప్ ఇయర్ అనేది ఇది నాన్ లీప్ ఇయర్. కాబట్టి 365 డేస్ ఉంటాయి, 52 వీక్స్ వస్తాయి. 52 వీక్స్ అంటే సండేస్ మండేస్ అన్నీ కూడా 52 టైమ్స్ రిపీట్ అయి ఉంటాయి. 1 డే ఎక్స్ట్రా మిగులుతుంది. ఇందులో వచ్చేసి ఎలా అంటే 364 డేస్. ఇందులో ఈ 1 డేలో సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే వరకు వస్తుంది. అయితే ప్రాబ్లం ఏమనంటే నాన్ లీప్ ఇయర్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ టు గెట్ 52 సండేస్, 52 మండేస్, 52 ట్యూస్డే, ఎనీవన్. ఏది అడిగినా కూడా ఆల్రెడీ 52 వచ్చేసింది కాబట్టి మనకు అవసరం లేదంటే ఈ సండే కాకుండా మండే కాకుండా ఏదో వాడు ఏది అడిగినా అది చూసుకోండి. సండే కాకుండా మిగిలిన ఛాన్సెస్ ఉన్నాయి, 6 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి 7. లేదు 53 ఎక్స్ట్రా అడిగిన అనుకుందాం. ఎక్స్ట్రా అంటే ఆల్రెడీ 52 వచ్చినాయి, ఈ అడిగిన క్వశ్చన్ కూడా ఆ 1 యాడ్ అయితేనే 53 వస్తుంది. కాబట్టి ఆల్రెడీ 52 ఉన్నాయి, 1 డే యాడ్ చేస్తున్నాం. అంటే 1 డే యాడ్ చేస్తుంటే ఖచ్చితంగా 53 అంటే ఆ రోజు ఉండాలి. ఆ ఛాన్స్ ఒకటే ఉంటుంది, 1/7. దట్ ఈస్ నాన్ లీప్ ఇయర్ డేస్. నాన్ లీప్ ఇయర్ 365 డేస్ దానికి చెప్పాం. 52 వీక్స్ ఉంటాయి, 1 డే ఎక్స్ట్రా వస్తుంది అనేసి. 1 డే ఎక్స్ట్రా అనేది 52 వీక్స్లో మనకు వారానికి 7 రోజులు కాబట్టి 7తో డివిజన్ చేస్తే 364 డేస్ 1 డే ఎక్స్ట్రా వస్తుంది. ఆ 1 డే అనేది సండే కావచ్చు, మండే కావచ్చు, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ప్రాబ్లంలో 52 వీక్స్ అని అడిగితే 52 వీక్స్ అని అడిగితేనా ఆ 52 వీక్స్ అనేది సండేసా మండేసా ఏ ప్రాబ్లం అయినా ఒకటే ఆన్సరే. 52 అంటే ఇంకా మనకి ఎక్స్ట్రా అవసరం లేదు, ఆల్రెడీ 52 వీక్స్లో వచ్చేసినాయి. వాడు సండే అడిగినా మండే అడిగినా కూడా ఇంకా మనకి ఎక్స్ట్రా అవసరం లేదు కాబట్టి ఆ డే వదిలేసి రిమైనింగ్ 6 ఉంటాయి. దేనికైనా 6 ఉంటాయి కాబట్టి 6/7. లేదు ఎక్స్ట్రాగా అడిగితే 52 ఎక్స్ట్రా అంటే మళ్ళీ 54, 55 ఏమో అడగడు, 53ని అడుగుతాడు. 53 సండేస్ కానీ 53 మండేస్ కానీ 53 వెన్స్డే ఎనీ డే అడిగితే 1 డే ఎక్స్ట్రా అవుతున్నాం కాబట్టి నాన్ లీప్ ఇయర్ అంటే జనరల్గా మన రోజు ఉండేది, అది లీప్ ఇయర్ ఎప్పుడో ఒకసారి వస్తుంది. నాన్ లీప్ ఇయర్ అంటున్నాం కాబట్టి 1 డే ఎక్స్ట్రా కాబట్టి 1/7 గుర్తుపెట్టుకోండి ఆన్సర్.
మనం వితౌట్ సాల్వింగ్ వి గెట్ ఆన్సర్. సో మనం సాల్వ్ చేయకుండా చేస్తాం కాబట్టి నాన్ ఎక్స్ట్రా అయితే 6/7, 1 డే ఎక్స్ట్రా 1 ఎక్స్ట్రా అయితే 1/7. ఇంకా 1/7 అప్పుడు ఇంకా 7లో 1 తీసేయండి, అది 6/7 వచ్చేస్తుంది. అట్లా నాన్ లీప్ ఇయర్ ఆన్సర్ను వితౌట్ సాల్వింగ్తో ఆన్సర్ చేసుకోవచ్చు. ఇప్పుడు లీప్ ఇయర్ చూద్దాం. లీప్ ఇయర్ ఏమవుతుందంటే 366 డేస్ అని మనకు తెలుసు. ఇందులో 52 వీక్స్ వస్తాయని కూడా తెలుసు. ఎందుకు? అది లీప్ ఇయర్ అయినా నాన్ లీప్ ఇయర్ అయినా 52 అనేది కామన్. అయితే ఇక్కడ 52 × 7 చేసే 364 వస్తుంది. ఇక్కడ 1 డే ఎక్స్ట్రా మిగులుతుంది. ఇది 366 డేస్ కాబట్టి 2 డేస్ ఎక్స్ట్రా మిగులుతుంది. కానీ మనం ఏమి అక్కడ కూడా ఏమి 366లో ఏమి 364 తీసేస్తే 2 డేస్ ఎక్స్ట్రా వస్తుంది. ఆ 2 డేస్ మనకు మండేస్ రావు, 2 డేస్ ట్యూస్డే రావు, 2 డేస్ వెన్స్డే రావు, 2 డేస్ సండేస్ రావు, పక్క రోజులు వస్తాయి. అవి ఏ విధంగా ఉండొచ్చు? సండే మండే రావచ్చు. ఆ 2 డేస్ మిగిలినవి సండే మండే, లేదా మండే ట్యూస్డే రావచ్చు, ట్యూస్డే వెన్స్డే రావచ్చు, వెన్స్డే థర్స్డే రావచ్చు, థర్స్డే ఫ్రైడే రావచ్చు, ఫ్రైడే సాటర్డే రావచ్చు, సాటర్డే సండే రావచ్చు. అంతేగాని సండే పోయి ఫ్రైడే, ఫ్రైడే పోయి మళ్ళీ ట్యూస్డే అట్లా ఏం రాదు, ఒక ఆర్డర్లోనే వస్తాయి. ఇప్పుడు ప్రాబ్లం కూడా సేమ్ అక్కడ ఎట్లయితే అవుతాయి ఇక్కడ కూడా ప్రాబ్లం అవుతుంది. కాదు చేంజ్ ఎక్కడ? లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా, అది ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ 52 సండేస్ అడిగినా అనుకుందాం. ఆల్రెడీ 52 వచ్చేసినాం మనకు, ఆల్రెడీ 52 సండేస్ వచ్చేసాయి. ఇంక మనకు అవసరం లేదంటే ఇంకా వాడు 52 సండేసే అని అడిగితే ఆ సండే కాకుండా మిగిలిన రోజు చూసుకోండి. సండే ఎక్కడ ఉంది? ఈ సండే మండే ఎక్కడైనా రావచ్చు, లేదా సాటర్డే సండేలోనే రావచ్చు. ఒక సండే ఆడైనా మనకు ఆడ పెరిగిపోతుంది. ఆడ రాకుండా అంటే ఈ 2 రోజులు రాకుండా సండే మండే కానీ లేదా సాటర్డే సండే కాకుండా మిగిలిన ఏ రోజు వచ్చినా కూడా 52 చేంజ్ అనేది కాదు. కాబట్టి ఎన్ని రోజులు ఉన్నాయి? 1 2 3 4 5. కాబట్టి 5 బై నెంబర్ ఆఫ్ డేస్ 7, 5/7. అంటే ఇది లీప్ ఇయర్లో అంటే ఎక్స్ట్రాగా వచ్చే దాంట్లో మామూలుగా జనరల్గా వచ్చే రోజులు. అంటే 52 సండేస్ కానీ 52 మండేస్ కానీ 52 ఏమి వెన్స్డే కానీ ఎనీ వన్ మనకు 52 నో చేంజ్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 5/7. నెక్స్ట్ 53 అడుగుతున్నాడు, అంటే ఎక్స్ట్రా అడుగుతున్నాడు. ఎక్స్ట్రా ఏమి? ఆల్రెడీ ఇక్కడ లీప్ ఇయర్ ఎక్స్ట్రా, ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రా అడుగుతున్నాడు, డబల్ ఎక్స్ట్రా అవుతుంది. కాబట్టి ఆన్సర్ డబల్ ఎక్స్ట్రా అంటే 2/7. సింపుల్. సింగిల్ ఎక్స్ట్రా 1/7, డబల్ ఎక్స్ట్రా 2/7, అది గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్గా సింగిల్ ఎక్స్ట్రా 1/7 అన్నప్పుడు ఆటోమేటిక్గా మామూలుగా అయితే 1 తీసేస్తే 6 వస్తుంది, ఇక్కడ 2 తీసేస్తే 5 వస్తుంది. వెరీ సింపుల్. వితౌట్ సాల్వింగ్తో మనము లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా ఈజీగా మనము ఆన్సర్ క్యాచ్ చేసుకోవచ్చు. కాబట్టి లీప్ ఇయర్ వచ్చినప్పుడు 366 డేస్ ఉంటాయి. అందులో జనరల్గా మనకు అది లీప్ ఇయర్ అయినా నాన్ లీప్ ఇయర్ అయినా 52 వీక్స్ వస్తాయి. ఈ 52 వీక్స్ పోయి ఇంకొక 2 డేస్ మిగులుతాయి. ఈ 2 డేస్ కంటిన్యూగా సాటర్డేస్ రావు, 2 సాటర్డేస్ రావు, 2 ఫ్రైడేస్ రావు. ఎక్కడ వస్తాయి అంటే పక్క వస్తాయి. ఏ విధంగా వస్తాయి? సండే మండే రావచ్చు, మండే ట్యూస్డే రావచ్చు, ట్యూస్డే వెన్స్డే రావచ్చు, వెన్స్డే థర్స్డే రావచ్చు, థర్స్డే ఫ్రైడే రావచ్చు, ఫ్రైడే సాటర్డే అయినా రావచ్చు. ఇప్పుడు ప్రాబ్లమ్ అడిగే విధానం ఏమంటే 52 ఇన్ లీప్ ఇయర్ 52 సండేస్ అనవచ్చు, లేదా 52 మండేస్ అడగవచ్చు, ఏదైనా అనవచ్చు. ఆల్రెడీ లీప్ ఇయర్ అంటేనే మనకి ఎక్స్ట్రా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 2 డేస్ అని చూసుకుంటాం. 52 అంటే ఆల్రెడీ మనకు వచ్చిందే. ఆల్రెడీ 52 సండేస్ మండేస్ వచ్చేసి ఉంటాయి. ఇంకా ఎక్స్ట్రా మనకి ఏం అవసరం లేదంటే మనకి ఇక్కడ ఏమనంటే 5/7. అట్ట కాకుండా 53 అంటే ఒకటి ఎక్స్ట్రా అడుగుతున్నాడు. ఆల్రెడీ లీప్ ఇయర్ అంటేనే ఎక్స్ట్రా, ఈడ మళ్ళీ ఒక ఎక్స్ట్రాగా సండే రావాలంటున్నాడు. అంటే ఆల్రెడీ 52 వచ్చినాయి, ఇంకోటి ఎక్స్ట్రా అడుగుతుండు. ఆడ ఒక ఎక్స్ట్రా, ఈడ ఒక ఎక్స్ట్రా, డబల్ ఎక్స్ట్రా అనేది గుర్తుపెట్టుకోండి. డబల్ ఎక్స్ట్రా మీన్ ఆన్సర్ 2/7. డబల్ ఎక్స్ట్రా 2/7. కాబట్టి అది సండేస్గా మండేస్గా ట్యూస్డేగా ఎనీ వన్ దేనికైనా ఒకే ఆన్సరే 2/7. ఏది? లీప్ ఇయర్ ఎక్స్ట్రా ప్లస్ 53 ఎక్స్ట్రా, 1 డే ఎక్స్ట్రా. డబుల్ ఎక్స్ట్రా అంటే 2/7. అదే నాన్ లీప్ ఇయర్ ఒకటి ఎక్స్ట్రా, సింగిల్ ఎక్స్ట్రా అంటున్నాడు 1/7. అటు కాకుండా ఇంకా మిగతాది ఏది అడిగినా కూడా 52ని అడిగినా అంటే మనకు 5/7. 7లోంచి 2 తీసేయండి, 5/7 వస్తుంది. అదే ఇక్కడ అడిగితే అనుకో 52ని అడిగినా అనుకో 7లో 1 తీసేయండి, 6/7. వెరీ సింపుల్ షార్ట్కట్ ఫార్ములాస్. దట్ ఈస్ ద ఆన్సర్. ఇఫ్ డై ఈజ్ థ్రోన్ వన్స్, ఒక డై డై అంటే ఏముంటుంది? నెంబర్స్. మనము పాచిలు ఆడైతే దాంట్లో చేస్తాం, పామాట ఆడైతే దాంట్లో ఆ డై లాటర్ గేమ్ అనేసి చేస్తాం. డై ఈజ్ థ్రోన్ వన్స్ ఇఫ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఈ డైలో మనకు 1 ఉండొచ్చు, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 5 6 వరకు ఉంటాయి అన్నమాట. డైలో నెంబర్స్ ఉంటాయి, అవి కూడా దీనిలో 6.
ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఇప్పుడు ప్రాబిలిటీ ఫాలో చెప్పాను, నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అనేది కండిషన్ బాగా చూసుకోవాలా. ప్రాబ్లం చదువుకుంటే సెకండ్స్లో ఆన్సర్ చేసుకోవచ్చు. అందుకు ప్రాబ్లం బాగా చదవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలా, ఆన్సర్ క్యాచ్ చేసుకోవచ్చు. కాబట్టి డై ఈజ్ థ్రోన్. డై అంటేనే మనకు 6 నెంబర్స్ మనకు గుర్తు రావాలి. 1 to 6 నెంబర్స్ ఉంటాయి, ఏది వేస్తే అది. దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ కొన్ని ఉన్నాయి. ప్రైమ్ నెంబర్స్ అంటే విచ్ నెంబర్స్ హ్యావ్ ఓన్లీ 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్స్, దట్ ఈస్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. అదర్వైజ్ ఇట్ ఈస్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్స్. ఇంకా వెరీ సింపుల్ అంటే మనకు నేర్చుకున్న టేబుల్స్ కనిపిస్తే కాంపోజిట్, కనపడకపోతే ప్రైమ్ నెంబర్ చెప్పచ్చు. అయితే ఇక్కడ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంటారు. మళ్ళీ ఈవెన్ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. ఈవెన్ నెంబర్స్ ఏవి, విచ్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2, దట్ ఈస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్, అదర్వైజ్ ఇట్ ఈస్ కాల్డ్ ఆడ్ నెంబర్స్ అని. ఇంకా సింపుల్గా అంటే వన్స్ ప్లేస్లో 0, 2, 4, 6, 8 ఈ 5 నెంబర్స్ ఏది ఉన్నా కూడా వన్స్ ప్లేస్లో అది ఈవెన్ నెంబరు. అటు కాకుండా మిగతా నెంబర్ ఏదైనా ఉంటే అది ఆడ్ నెంబర్ కూడా చెప్పచ్చు. కాబట్టి ఈవెన్ ప్రైమ్ నెంబర్, ఈవెన్ ప్రైమ్ నెంబర్, ప్రైమ్ నెంబర్గా ఉండాలి, అది ఈవెన్గా ఉండాలి. జనరల్గా అయితే ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా ఆడ్ నెంబర్లు ఉంటాయి, కానీ ఇక్కడ ఈవెన్ అడిగాడు. ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏమనంటే 2. ప్రైమ్ నెంబరు దాని 2కు ఫ్యాక్టర్స్ ఏం లేవు. 1 2 2, 2 1 2, వేరే ఫ్యాక్టర్స్ ఏం లేవు. అదే 4కి అయితే 1 4 4, 4 1 4, 2 2 కూడా 4 వస్తుంది, అంటే అది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఇక్కడ ఏమంటే ప్రైమ్ నెంబర్ వస్తున్నాడు. ప్రైమ్ నెంబర్ అంటే 2 అనేది ప్రైమ్ నెంబర్ తెలిసిపోయింది, 1 అనేది సెల్ఫ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ఈవెన్ అంటున్నాం. ఈవెన్ అంటే ఏం చెప్పాను, వన్స్ ప్లేస్లో 0, 2, 4, 6, 8 దీంట్లో ఏది ఉన్నా కూడా ఈవెన్ ఉంటుంది. కాబట్టి వన్స్ ప్లేస్లో 2 ఉంది కాబట్టి ఇది ఈవెన్. కాబట్టి నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఎన్ని, ఓన్లీ 1. కాబట్టి 1 బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. టోటల్ ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6. కాబట్టి 1/6 ఈజ్ ద ఆన్సర్. సో థర్డ్ వన్ ఈజ్ ద ఆన్సర్. సో ద డై ఈజ్ థ్రోన్ వన్స్, ఒకసారి డై మాత్రమే వేసినారు. దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఈవెన్ నెంబర్ అంటే మనకి ఏమన్నా అంటే ఏమి, విచ్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2, దట్ నెంబర్స్ ఆర్ ఈవెన్. అన్ని డివిజన్ చేసుకున్నట్టే టైం సరిపోదు కాబట్టి మనకి సింపుల్గా అంటే వన్స్ ప్లేస్లో 0 2 4 6 8 ఈ 5 నెంబర్లో ఏది ఉన్నా ఈవెన్ నెంబర్ అని కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు. ఓకే, అది ప్రైమ్ నెంబర్ కావాలా. ప్రైమ్ నెంబర్ ఏమి, 1 అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటాయి, అటువంటి వాటిని ప్రైమ్ నెంబర్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టే ఏమి ప్రైమ్ నెంబర్గా ఉండేటువంటి ఇక్కడ 2 ప్రైమ్ నెంబరే, 3 ప్రైమ్ నెంబరే, 5 ప్రైమ్ నెంబరే. కానీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అనుకోండి, ఈవెన్ నెంబర్ అంటే 2 ప్రైమ్ నెంబరు. కాబట్టి నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటంటే 1 ఓన్లీ 2 ఒకటే ఉంది కాబట్టి బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 6. కాబట్టి 1/6 ఇస్ ద ఆన్సర్.